హాయ్! హలో! గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను మన తెలుగమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. అండ్ ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారు, సేఫ్‌గా ఉన్నారని అనుకుంటున్నాను. అండ్ అందరికీ గుడ్ మార్నింగ్. సో, ఈరోజైతే మార్నింగ్ టు నైట్ వరకు వ్లాగ్ అయితే షేర్ చేశాను. అండ్ ఇక్కడ మీకు ఏం చూపిస్తున్నానంటే చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను చూపించాలని. నేను అంతకుముందు ఒక వ్లాగ్‌లో షేర్ చేశాను, మీకు గుర్తుందో లేదో, ఆవాలు చెట్లు వేశాను అని చెప్పి. అంటే మేము హౌస్ షిఫ్ట్ అయినప్పుడు మెంతికూర, ఆవాలు కలిసిపోతే మెంతులు, ఆవాలు అవి దాంట్లో వేశాననమాట పాట్‌లో. సో, మెంతికూర కొంచెం హార్వెస్ట్ చేశాను పిల్లల కోసం. ఆ తర్వాత ఇంకా ఆవాలు కూడా మంచిగా గ్రో అయ్యాయి. నాకు ఆ గ్రీనరీ, ఆ యెల్లో, ఇప్పుడు వింటర్‌లో ప్లాంట్స్ ఏమి ఉండవు కదా! సో, చాలా బాగున్నాయి కదా అనిపించింది. అండ్ ఇక్కడ ఆవాలు మొత్తం కాయలొచ్చాయన్నమాట. చాలా హ్యాపీగా అనిపించింది. బయట పెడితే పోతాయేమో అని ఇంకా చిల్డ్రన్స్ బెడ్‌రూమ్‌లోనే విండోలో పెట్టుకున్నాను. ఆ వెంటిలేషన్ సరిపోతుందిలే అని. సో, చాలా డేస్ నుంచి మీకు చూపించాలని అనుకుంటున్నాను. ఇంక మర్చిపోతున్నాను. సో, చక్కగా వచ్చాయన్నమాట. ఐ వాంటెడ్ టు సీ. ఎప్పుడో చిన్నప్పుడు నాకు బాగా గుర్తు. నేను 6థ్ క్లాస్ చదువుతున్నప్పుడు ఏమో ఇలానే ఆవాలు వేస్తే ఒకసారి చూశాను గానీ, కాయలు అవి కొంచెం ఎండిపోయే వరకు ఉంచి ఎప్పుడు చూడలేదు. బట్ ఈసారి ఎండవనుకోండి. బట్ స్టిల్ అదొక సార్ట్ ఆఫ్ హ్యాపీనెస్ అనమాట. అండ్ మార్నింగ్ అలా ఒక చిన్న బిట్ షూట్ చేశా. ఇంక తర్వాత ఫుల్ హరీలో ఉన్నాము. ఇంక బ్రేక్‌ఫాస్ట్ చేసేసి ఫాస్ట్‌గా రెడీ అయ్యి మేమైతే బయటికెళ్తున్నాము. ఈరోజు కొంచెం ఫర్నిచర్ షాపింగ్ చేద్దామని అనుకుంటున్నాం ఇంటి కోసం. సో, అది ఏంటి అంటే ఒక సోఫా, ఒక బెడ్ తీసుకుందాం అనుకుంటున్నాము. ఆల్రెడీ మా ఇంట్లో ఒక చిన్న కౌచ్‌లా ఉంది. మేము పాతింట్లో అంతకుముందు హౌస్ షిఫ్ట్ అయ్యే ముందు ఉన్న సోఫాని అమ్మేసామనమాట. అక్కడే అమ్మేసాము. అది చాలా హెవీగా ఉంటది. ఇక్కడ 3 ఫ్లోర్స్ ఎక్కించాలి మళ్ళీ అన్నట్టు. అండ్ పిల్లలు కూడా కొంచెం పాడు చేసేసారు. సో, ఆల్ టుగెదర్ ఇంక ఫైనల్లీ ఈరోజైతే తీసుకుందాము, చూద్దాం అన్నట్టు అనుకున్నాము. సో, ఇక్కడ దానికోసమే స్టార్ట్ అయ్యాం. అండ్ అషీకి బ్రేక్‌ఫాస్ట్ అయ్యాక పొద్దున్నే లేచే అలవాటు కాబట్టి బ్రేక్‌ఫాస్ట్ అయ్యాక పడుకుంటది. అంటే అరౌండ్ 11 ఆ టైంకి ఈ వీడియో షూట్ చేసింది. బయట ఫుల్ వర్షం అండ్ చాలా చల్లగా ఉంది. సో, మేమైతే ఇక్కడ ట్రిపుల్ ఎక్సెల్‌కి వచ్చామన్నమాట. మా ఫేసెస్ చూసారు కదండీ! నాకైతే స్లీప్ లాగ్ అనమాట. ఇంకా మా హస్బెండ్ కోసమే ఈ 1 వీక్ తనతో ఉండాలి. దాని తర్వాత ఇండియా వెళ్దామని టికెట్స్ కొంచెం లేట్‌గా చేసుకున్నాము. అంటే కొంచెం ఈ 1 వీక్ తనతో స్పెండ్ చేసి వెళ్దామని. ఇంకా నైట్ మూవీస్ చూడడం. అషి ఎర్లీగా పడుకుని పోతది 9 కల్లా నైట్. సో, పొద్దున్నే లేస్తదనమాట. మేము లేట్‌గా పడుకొని అషి కోసమన్నా పొద్దున్నే లేవాల్సొస్తుంది. బట్ ఫ్యూ డేస్ కదా అని అందుకే నాకు కొంచెం కళ్ళు లోపలికెళ్ళిపోయి అలా అయిపోయాయి. అండ్ ఇక్కడ మేము ట్రిపుల్ ఎక్సెల్‌కి వచ్చాము. మోస్ట్‌లీ ఫర్నిచర్ ఇక్కడే తీసుకున్నాం అంతకుముందు కూడా. వేరే వాటిల్లో చూసాం కానీ ఆన్‌లైన్‌లో అంత బాగా అనిపియలేదు. సో, ఇంక డైరెక్ట్‌గా వచ్చి చూసుకొని తీసుకుందాం అని అనుకున్నాం. అండ్ మా హస్బెండ్‌కి రెక్లైనర్ తీసుకోవాలని చాలా డేస్ నుంచి ఉంది. సో, ఈ రెక్లైనర్ అంతకుముందు వచ్చినప్పుడు కూడా చూసాము. సో, ఈ 3 సీటర్ రెక్లైనరే నియర్లీ 1.1 లాక్ ఎంతో పడుతుంది. అరౌండ్ 1200 యూరోస్ ఏమో ఉంది ఓన్లీ ఆ 3 సీటర్. మా ఇద్దరికి నచ్చింది. తీసుకుందామనే అనుకున్నాము ఈసారి. బట్ ఆ సైడ్స్ కూర్చున్నప్పుడు కొంచెం లోతుకి లోపలంతా ఖాళీ వెళ్తుందనమాట. సో, పిల్లలు ఈజీగా అన్నీ డంప్ చేస్తారు. సో, లోపల తీసుకొని క్లీన్ చేసుకునే కాన్సెప్ట్ ఉండదు. ఇంకా ఆల్ టుగెదర్ పాడైపోతుంది కదా! కొంచెం పిల్లలు ఎదిగాక ఒక 3 ఇయర్స్ తర్వాత అలా తీసుకుందాంలే అన్నట్టు ఇంకా రెక్లైనర్‌లో ఆప్షన్స్ తక్కువున్నాయనమాట, తక్కువ కాస్ట్‌లో. సో, ఇంకా సోఫా తీసుకుందాంలే ప్రస్తుతానికి. పిల్లలు ఎదిగేటప్పుడు ఆబ్వియస్‌లీ పాడు చేస్తూ ఉంటారు. బట్ అలా అని కొన్ని కొనుక్కోకుండా ఉండలేం కదా! అండ్ మాకు ఇంట్లో ఉన్న కౌచ్ ఏంటంటే అది కొంచెం చిన్నది అండ్ లోపలికి కూర్చోవాలన్నమాట. బ్యాక్ బేస్ ఉండదు. సరేలే ఇంకో నలుగురు వచ్చినా కావాల్సి వస్తుంది కదా అన్నట్టు ఇంకా కొంచెం పెద్ద సోఫా తీసుకుందాం అని అనుకున్నాము. పెద్దదంటే మా కౌచ్ కన్నా పెద్దది. అండ్ మాకున్న హాల్ సైజ్‌కి చూసుకొని తీసుకోవాలన్నమాట. అండ్ ఇక్కడ కొన్ని ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయి ప్రెజెంట్. బట్ మేము తీసుకున్న దాని మీద అంత ఆఫర్ ఏం లేదు. మేము అయితే పైన, కింద 2 ఫ్లోర్స్‌లో ఉంటాయి. ఇంకా చాలానే చూసుకున్నాం. సో, సోఫా అంటే ఇట్స్ ఆల్ అబౌట్ కంఫర్ట్. బెడ్ కమ్ సోఫాలా ఉంటే బావుంటుంది. అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా ఇంపార్టెంట్. అన్ని ఫ్యాబ్రిక్స్ బావుంటాయని చెప్పలేము. అండ్ సైడ్ కార్నర్స్ చాలా ఆలోచించుకొని, చాలా చూసుకొని కొనుక్కోవాలి. సో, అలానే మాకున్న ఆప్షన్స్‌లో అన్నీ చూసుకున్నాము. ఫైనల్లీ ఆ రోజు ఒక 2, 3 సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. 2, 3 సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ బెడ్ తీసుకుందామని అనుకున్నాము. ఇక్కడ ఏంటంటే ఈ లోకల్ షాప్స్‌లో జర్మనీలో మోస్ట్‌లీ ఎక్కడైనా సరే మనకి పెద్ద బెడ్లు సింగిల్ బెడ్ దొరకదనమాట. 2 బెడ్స్ కింద వస్తాయి.
ఇక్కడ కాన్సెప్ట్ ఏంటో నాకు అర్థం కాదు. మేము ప్రెజెంట్ తీసుకున్నది కూడా అంతే, పైన ఇంకొక లెవెల్ ఆఫ్ సింగిల్ బెడ్ వేసుకోవాలన్నమాట చిన్నది. సో బెడ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. చిన్నదా పెద్దదా చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి బంకర్ బెడ్ తీసుకుందాము ఇలా చాలా ఆలోచించాము. బట్ ఏంటంటే బంకర్ బెడ్ అయితే ఇద్దరు చిన్నపిల్లలు కదా, వాళ్ళు ఎదిగాక వాళ్ళకి నచ్చింది తీసుకుంటే బెటర్ అని. అండ్ మా ఇంట్లో ఒకటే బెడ్ అయిపోయింది. ఇంకొక రూమ్లోకి ఎవరైనా వచ్చి స్టే చేయాలన్నా, ఎవరైనా ఫ్రెండ్స్ నైట్ స్టే చేయాలన్నా ఇబ్బంది అవుతుంది కదా, ఇంకొక బెడ్ తీసుకుందామని ఫైనల్లీ డిసైడ్ అయ్యాం చాలా డేస్ తర్వాత. ముందు వరకు అది ప్లే రూమ్లా ఉంచేద్దామని అనుకున్నాం, బట్ ఎవరైనా వచ్చి ఉండాలన్నా ఇబ్బంది కదా. సో ఇంకా ఫైనల్లీ తీసుకుందామని ఇక్కడ మ్యాట్రసెస్ అండ్ అంటే H2, H3, H4 అలా ఉంటాయన్నమాట. సో ఏది బెటర్గా ఉంది, ఏది కుషన్గా ఉంది అన్నీ చూసుకుంటున్నాం. అండ్ బెడ్ కూడా ఇక్కడ మ్యాట్రసెస్ చూస్తున్నాం, అలానే బెడ్ కూడా ఫైనల్లీ చూసుకొని సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. మ్యాట్రస్ ఒక్కటే కాదు బెడ్తో తీసుకుందాం అని చెప్పి, పిల్లలు కూడా ఫ్యూచర్లో యూజ్ అవుతుంది కదా, ఎవరైనా వచ్చినా యూజ్ అవుతుంది, వాళ్ళని సపరేట్గా పడుకోబెట్టాలన్నా యూజ్ అవుతుంది అన్నట్టు అనుకున్నాము. కాకపోతే వెళ్ళిపోతాం. అండ్ ఇంకా అక్కడి నుంచి సూపర్ మార్కెట్ కూడా వెళ్ళాను అనమాట. ఇంకా క్రిస్మస్ ముందు వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ దక్షిత్ బర్త్డే సెలబ్రేట్ చేద్దాం అనుకున్నాం కదా, ఇంకా దానికి అండ్ క్రిస్మస్ అప్పుడు ఒక 2-3 డేస్ క్లోజ్లో ఉంటాయన్నమాట అన్నీ. ఇంకా ఆల్ టుగెదర్ కావాల్సినవన్నీ తీసుకుందామని చెప్పి ఇంకా అటు నుంచి సూపర్ మార్కెట్కి వచ్చాం, బయటకు వచ్చాం కదా అని ఇంకా కావాల్సినవి కొన్ని తీసుకొని ఇంకా ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నాం. అండ్ నెక్స్ట్ మీకు వచ్చేవి దక్షిత్ బర్త్డే వ్లాగ్ అయితే వస్తుంది, ఆ తర్వాత ఇండియా వ్లాగ్స్ వస్తాయి మీకు. చాలామంది చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం మీరు ఇండియా వస్తున్నారంటే, ఆ టైటిల్ చూసే హ్యాపీ ఫీల్ అయ్యాం. అండ్ ఇన్స్టాలో కూడా చాలా మెసేజెస్ వచ్చాయి. అండ్ మీరు వెళ్ళి 3 months కూడా అవ్వలేదు, అప్పుడే ఇండియా ఎందుకు వస్తున్నారు, మళ్ళీ ఎందుకు వస్తున్నారు, సో ఇలా కొన్ని సార్ట్ ఆఫ్ మెసేజెస్ వచ్చాయి. నేను అవన్నీ తర్వాత ఆన్సర్ చేస్తానండి, తర్వాత కమింగ్ వ్లాగ్స్లో ప్యాకింగ్ వ్లాగ్లో అయితే ఆన్సర్ చేస్తాను. సో దాని గురించి అయితే ఇంక ఈ వ్లాగ్లో పెద్దగా ఏం మాట్లాడను. ఐఎమ్ హ్యాపీ మీరందరూ కూడా హ్యాపీ ఫీల్ అయ్యారు. అండ్ చాలామంది ఇండియా వ్లాగ్స్ కోసం వెయిట్ చేస్తున్నాం, మీ పేరెంట్స్ ఇంట్లో వాళ్ళతో వీడియోస్ చేయండి, గార్డెనింగ్ వీడియోస్ చేయండి, ఇవన్నీ కూడా అడిగారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మనకి క్లైమేట్ అసలే వింటర్స్లో చాలా డల్గా ఉంటుంది. అండ్ ఆ రోజు ఫుల్ క్లౌడీగా ఉండడం, ఇంకా తొందరగా చీకటి పడిపోయిన ఫీలింగ్ వచ్చింది. అండ్ ఇంటికి వచ్చేసాక లంచ్ చేసేసాము, కొంచెం లేట్గా చేసాంలేండి, ఇంకొంచెం రిలాక్స్ అయ్యి ఈవినింగ్ పూజ టైం అనమాట. ఎవ్రీడే మోస్ట్లీ ఈవినింగే చేసుకుంటాను. మార్నింగ్ వాళ్ళు బ్రేక్ఫాస్ట్లు పెట్టి స్నానాలు అన్నీ చేపించి అవ్వాలంటే నాకు అవ్వదు, అందుకనే మోస్ట్లీ ఎవ్రీడే ఈవినింగే చేసుకుంటా. అది కొంచెం 7 వరకు అయినా, అంటే అటు ఇటు అయ్యి లేట్ అయింది అనుకోండి ఎక్కడికైనా బయటకు వెళ్ళొచ్చి, అలా అయినా సరే కొంచెం లేట్గానే చేసుకుంటాను. లేదు రెగ్యులర్గా నాకు కుదిరితే కనుక 6-6:30 లోపే చేసేసుకుంటాను. ఇక్కడ వాళ్ళిద్దరు కూడా పార్టిసిపేషన్ కూడా ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ఇప్పుడు ఫీడింగ్ మానేశాక ఇంకా ఫీడింగ్ డ్రెస్సెస్ వేసుకోక్కర్లేదు, నా ఫ్రాక్స్ అన్నీ తీసుకొని వేసుకుంటూ ఉన్నా. ఐఎమ్ సో హ్యాపీ. వాటిని చాలా మిస్ అయిన ఫీలింగ్ వచ్చింది. ఫీడింగ్ ఉన్నంతకాలం ఫీడింగ్ డ్రెస్సెసే వేసుకోవాలి కదా. అండ్ ఆ మెడిసిన్ కూడా చాలామంది నాకు ఇన్స్టాగ్రామ్లో అడిగారు, నేను అందరికీ ఇచ్చాను, షేర్ చేశాను. బట్ ఒకసారి మీ డాక్టర్ని అడిగి యూజ్ చేయండి అనే చెప్పాను అందరికీ. ఊపకూడదు దక్షి, ఏ ఉండండిరా, ఇప్పుడు పెట్టండి. ఇక్కడ ఉంచుతాను నువ్వు. దండం పెట్టుకోండి ఇద్దరు, దండం పెట్టుకోండి. అశోక్ దండం పెట్టుకోండి. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం చక్రన మార్గం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ విద్యారంభం. అశేమ దండం పెట్టుకో. విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం దండం పెట్టుకోవాలి. శంభో శంకర.
హర హర మహాదేవ. నువ్వు కూడా పెట్టాను శంభో శంకర. దండ పెట్టు. త్రిదలం త్రిగుణాకారం చెప్పు. కోటి కన్యా మహాదానం. సరిగ్గా పెట్టాలి చేతులు. పాడు. కోటి కన్యా మహాదానం బిల ప్రయాగే సర్వాంగం. అనేక వ్రత కోటినా ఏకబిల్వం శివార్పణం. లింగాష్టకం కాదు నాన్న, బిల్వాష్టకం. బిల్వాష్టకం ఇదం పుణ్యం. దండం పెట్టుకో. గోవింద చెప్పు. దండం పెట్టుకో. ఇలా ఇలా చెప్పు. రక్షిత్ పాటలు పాడుతున్నావా? పూజ అవ్వలేదా నీకు ఇంకా? ఓం అంట చెప్పు. చెల్లికి నమస్తే పెట్టకూడదు, తాతయ్యకి. తాతయ్య చెప్పు. దక్షితే చెప్పకూడదు. నమస్తే తాతయ్య, నమస్తే నానమ్మ, బ్లెస్ మీ, బ్లెస్ మీ అని చెప్పు. ఇంకా చాలే పూజ ఈ రోజుకి. అన్ని చదివేసాం మంత్రాలన్నీ. అలా చెప్పకూడదు, సరిగ్గా చెప్పాలి. చెప్తే సరిగ్గా చెప్పు. హరే రామ,
ఇంకా చాలా క్యాషాలు నువ్వు కూడా బూచి నా అట్టు మాడిపోతుంది. ఇగో దోశ లేక పైకి లేక నీకు కూడా ఇదిగో అదండి నడు పద బెంచ్ మీద కూర్చోండి వెళ్ళి బెంచ్ మీద కూర్చోండి ఇద్దరు బెంచ్ 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 మీద అక్కడ కూర్చోండి ఇద్దరు కూర్చోండి జరుగు చెల్లి కూర్చుంటే జరుగు కూర్చో అశ్యం ఎక్కు ఎక్కువ నువ్వు ఎక్కగలవు నాన్న ఎంత జరుగు జరుగు కూర్చో అశ్యం కాలు దించు సరే కూర్చో అశ్యమ కూర్చో కూర్చోండి నువ్వు కూడా సైడ్కి కూర్చో ఇలా చెల్లి కూర్చుంది కదా అలా కూర్చొని తిను తినండి ఇద్దరు తినండి తినాలి. అండ్ విన్నారు కదండి దక్షిత్ సాంగ్స్ దేవుడి చాలా పాడతాడు. నాకు చాలా ముచ్చటగా అనిపిస్తుంది. వాడి గురించి నేను చాలా సాంగ్స్ నేర్చుకున్నాను అండ్ వాడి వల్ల నేను నేర్చుకున్నాను. మా మమ్మీ చాలాసార్లు చెప్పేది కానీ నేను పెద్దగా దృష్టి పెట్టేదాన్ని కాదు. బట్ ఇప్పుడు వాడి ఇంట్రెస్ట్ చూసి నేను కూడా వాడి నుంచి నేర్చుకుంటున్నాను. చాలా బాగా అనిపిస్తుంది పిల్లల నుంచి మనం అలాంటివి చూసినప్పుడు. అండ్ వాడి ఏజ్కి వాడు పాడే పాటలు మదర్గా ఫాదర్గా మేము చాలా హ్యాపీ. అండ్ నేను పూజ చేసుకొని వచ్చేసి ఇంకా ఇద్దరికి దోశ వేస్తున్నాను. అయినా సరే పాటలు వినిపిస్తున్నాయి. ఏం చేస్తున్నాడు అని వచ్చేసి చీకట్లో స్టూల్ వేసుకుని అక్కడ నుంచొని సాంగ్స్ పాడుతున్నాడు. ఇంకా సరే అని ఇంకా రమ్మని చెప్పి ఇద్దరికి ఇంకా డిన్నర్ పెట్టేస్తున్నాను. సో ఇంకా ఆ రోజు దోశ వేసాను అనమాట. రెగ్యులర్గా వేసుకోము కదా. ఇంకా ఆ రోజు ఈవినింగ్ కూడా కొంచెం స్నాక్స్ అయితే తిన్నారు. రైస్ అయితే కొంచెం ఎక్కువ తినారని చెప్పి ఇంకా దోశ వేసి ఇచ్చాను. ఇంకా కూర్చొని ఫుల్ లెంత్ ఏం తినేరు, అటు ఇటు ఆడుతూ ఉంటారు. ఇంక మధ్య మధ్యలో పిలిచి ఇంక నేనే తినిపిస్తూ ఉంటాను. ఇంక మా హస్బెండ్ కూడా హెడ్ బాత్ అది చేసి వచ్చారనమాట. అండ్ ఫ్యామిలీ టైమ్ ఈజ్ ద బెస్ట్ టైం అండి. మీరంతా హ్యాపీగా ఎలా ఉంటారు, ఎప్పుడు స్మైల్తో ఉంటారని నన్ను చాలామంది రెగ్యులర్గా అదే క్వశ్చన్ అడుగుతారు. నేను డే అంతా పిల్లల్ని చూసుకుంటూ ఎలా ఉన్నా సరే వెన్ వీఆర్ ఫ్యామిలీ ఆఫ్ 4 మా హస్బెండ్ వచ్చాక ఆ నవ్వులు వాళ్ళు చేసే చేష్టలు ఇవన్నీ చాలా హ్యాపీగా అనిపిస్తాయి. అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడు వెకేషన్లో చాలా మంచి టైం స్పెండ్ చేస్తున్నాం మేమైతే. నేను చెప్పలేను. పొద్దున్న లేచి వండుకొని తిని నలుగురం కూర్చొని మాట్లాడుకొని ఆడుకొని పిల్లలతో అంతకన్నా బెస్ట్ టైం ఎక్కడ ఉండదు, క్వాలిటీ టైమ్. సో నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది. అండ్ ఇక్కడ తినేసాక దక్షిత్ నాటు సాంగ్కి అలెక్సాలో పెడితే డ్యాన్స్ వేస్తున్నాడు అనమాట. అండ్ సాంగ్స్ నేను ఒక్కొక్కసారి యూట్యూబ్లో పెడతానండి దేవుడివి, లేదంటే ఒకసారి అలెక్సాలో ప్లే చేసేస్తాను. మార్నింగ్ లేచాక నేను వింటాను అనమాట. మార్నింగే దాని నుంచి కూడా వింటూ నేర్చుకుంటాడు. చాలా ఇష్టం. అంటే కొంతమంది అడుగుతున్నారు నేను ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్ అవి షేర్ చేసినప్పుడు ఎలా నేర్పిస్తున్నారు అని. నేను సపరేట్గా కూర్చోపెట్టి చెప్పేలా కాదు, నేను వింటూ ఉంటే వాడు కూడా విని నేర్చుకున్నవే రెగ్యులర్ సాంగ్స్ లాగా. అలెక్సా చెప్పమ్మా చెప్పమ్మా. అలెక్సా స్టాప్. అలెక్సా చెప్పు నాన్న, గుడ్ నైట్ చెప్పు. అలెక్సా గుడ్ నైట్. మళ్ళీ చెప్పు నాన్న. అలెక్సా స్టాప్. నాన్న నువ్వు చెప్పు నాన్న.
అండ్ వాళ్ళు తిన్నాక మోస్ట్లీ ఒక 1 అవర్ అయితే ఇంక గ్యాప్ ఉంచుతాను. ఆ తర్వాత నిద్రపుచ్చుతా అనమాట. ఆ రోజు మేము బయటికెళ్ళొచ్చి ఇంక స్నానాలు చేసి అన్నీ అయ్యి, పూజ చేసుకొని ఇంకా ఈవినింగ్ స్లీప్ వేయలేదు. లేదా దక్షిత్ మార్నింగ్ లేచిన టైం బట్టి ఈవినింగ్ కూడా ఒక న్యాప్ ఏస్తాడు. వేయకపోతే ఇంక ఎర్లీగా పడుకోబెట్టేస్తామనమాట. ఇక్కడ అలెక్సాతో కొన్ని కబుర్లు చెప్తున్నాడు. ఆ సౌండ్, ఈ సౌండ్, గుడ్ నైట్ అని చెప్పి. ఇంకా సరే ఇంక పిల్లల్ని పడుకోబెట్టి మేము కూడా డిన్నర్ చేద్దాం అన్నట్టు. అషి ఎర్లీగానే పడుకుంటది. ఇంకా వాడిని కూడా నిద్రపుచ్చేసి ఇంకప్పుడు మేము కూర్చొని తింటూ ఆ తర్వాత మూవీ చూస్తూ మా కపుల్ టైం మేము ఖచ్చితంగా మిస్ అవ్వము. అది చాలా చాలా ఇంపార్టెంట్. పిల్లలు వచ్చాక మనకి చాలా తక్కువ టైం దొరుకుతుంది యాజ్ ఏ కపుల్. దాన్ని మేము బెస్ట్ ట్రై చేస్తామన్నమాట. డేలో ఎంతో కొంత టైం అయితే మా కోసం మేము స్పెండ్ చేస్తాము. ఇంకా బోల్డన్ని కబుర్లు వచ్చేస్తూ ఉంటే. సో దిస్ ఈస్ హౌ ఆ డే ఎండెడ్. అండ్ ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకునే వస్తే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ సీ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. టేక్ కేర్.